ఉన్న ఊరు కన్నవారిని వదులుకుని దేశాన్ని దాటి ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకోసం? ఇక్కడ సంపాదన రాదా? తినలేమా? ఖచ్చితంగా తినగలం. కానీ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారంటే అదొక గ్రేట్. రెండవది, ఇక్కడ 50,000 వస్తే అక్కడ 1,50,000 2 లక్షలు వస్తే అక్కడి నుంచి కొంచెం దాచిపెట్టుకుంటే భవిష్యత్తుకి మన వయసు అయిపోయే టైంకి ఆ డబ్బులతో వెల్ సెటిల్ అవ్వచ్చు అన్నటువంటి ఒకటి. అందుకని నేను చివరికి ప్రపంచంలో ఎంత అరాచకాలు జరిగే దేశాల్లో కూడా మన వాళ్ళు ఉంటున్నారు. ఉక్రెయిన్లో అరాచకం జరుగుతున్నప్పుడు కూడా మన వాళ్ళు అక్కడే ఉన్నారుగా. రష్యాకి ఉక్రెయిన్కి గొడవలు జరుగుతున్నప్పుడు కూడా చివరికి ప్రాణాలకి ప్రమాదం అనుకున్న టైంలో మాత్రమే వచ్చారు వాళ్ళు. అప్పుడు వాళ్ళని తీసుకురావడానికి ప్రత్యేక విమానాలు చివరికి రష్యా ఉక్రెయిన్తో మాట్లాడి చేయాల్సి వచ్చింది. అట్లాగే ఆఫ్రికా ఖండంలో కూడా మన వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు హైతి, అక్కడ అదేమనాలంటే ఒక మాఫియా దేశం. అది మాఫియా శక్తులు మనకు సినిమాల్లో చూపించినట్టు బహిరంగంగా తిరిగేటటువంటి దేశం. దాంట్లో మధ్యన అమెరికా సహకారంతో ఆ మాఫియా శక్తులందరినీ జైళ్లలో పెట్టేసి ప్రభుత్వం కంట్రోల్ చేసింది. ఈ మధ్యన ఆ జైలు గోడలు బద్దలు కొట్టుకొచ్చినటువంటి మాఫియా శక్తులు దేశం మొత్తాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. ఆ హైతీలో మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ హైతీలో మన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చేటటువంటి బాధ్యత భారత ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మన సైన్యం రంగంలోకి దిగింది, విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. అక్కడ వాళ్ళందరినీ మన రాయబార కార్యాలయం దగ్గర ఉండమంటోంది, లేదా రాయబార కార్యాలయం టచ్లో ఉండమంటోంది. వాళ్ళందరినీ ఇప్పుడు ఇండియాకి తీసుకొచ్చేందుకు ఇంద్రప్రస్థ్ అంటూ దానికి ఒక ఆపరేషన్ ఇంద్రప్రస్థ్ అని పేరు పెట్టి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించింది.